వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. నల్గొండ జిల్లాలలో ఆయా ప్రాజెక్టుల కింద సాగు చేస్తున్న పంటలకు సాగునీరు అందించేందుకు ఎలాంటి ఇబ్బందులు లేదన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన కార్యాలయంలో ఈవో భాస్కర్ రావుతో గొడవకు దిగిన డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ కార్యకర్తలు. కటకటాల పాలైన వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలు. రోడ్డు బ్రిడ్జీల నిర్మాణం చేపట్టిన ప్రజల ప్రాణాలను కాపాడాలన్న సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ. ఎల్ఆర్ఎస్ పై విస్తృతంగా ప్రచారం చేయాలన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో వైభవంగా శ్రీ పుష్పయాగం. గరుడాద్రి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నూతన పిఎస్టీల ఎన్నిక. గ్రూప్ 1లో ఫలితాలలో హుజూర్ నగర్ ఎంఆర్ఓకు 488 మార్కులు. ఆలేరు గ్రామంలో తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్న గ్రామ ప్రజలు. కేతావత్ శంకర్ నాయక్ ని ఎమ్మెల్సీగా కావడానికి చక్రం తిప్పిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు పుందూరు జానారెడ్డికి ధన్యవాదాలు తెలియజేసిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజుల శ్రీనివాస్. సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రుల చిత్రపటానికి పాలాభిషేకం. ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఐ పార్టీ కొరణపాక శాఖ ఆధ్వర్యంలో ధర్నా. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. రబీ పంటలకు సాగునీటి విడుదల నిర్వహణపై సోమవారం రాష్ట్ర మంత్రులు చీఫ్ సెక్రటరీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన నేపథ్యంలో నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం మంత్రుల ఆదేశాల మేరకు నల్గొండ జిల్లా పానగల్లు సమీపంలో ఉన్న ఉదయ సముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ను ఇరిగేషన్ రెవెన్యూ వ్యవసాయ అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. రబీ పంటలకు సాగునీటి విడుదల నిర్వహణపై సోమవారం రాష్ట్ర మంత్రులు చీఫ్ సెక్రటరీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన నేపథ్యంలో నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం మంత్రుల ఆదేశాల మేరకు నల్గొండ జిల్లా పానగల్లు సమీపంలో ఉన్న ఉదయ సముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ను ఇరిగేషన్ రెవెన్యూ వ్యవసాయ అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉదయ సముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో 1.5 టీఎంసీల నీటికి గాను 0.86 టీఎంసీల నీటిని ఉదయ సముద్రం ద్వారా వదలడం జరుగుతుందని, ప్రస్తుతం ప్రాజెక్టు కింద ఉన్న 67,000 ఎకరాలకు ఈ నీరు సాగుబడికి వారబందీ ప్రకారం పంట కోత వచ్చే వరకు ఇస్తామని తెలిపారు. అందువల్ల రైతులు ఆందోళన చెందవద్దని కోరారు. ఉదయ సముద్రం D40 కింద ఉన్న 14L డిస్ట్రిబ్యూటరీ కెనాల్ను జిల్లా కలెక్టర్ సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ 11L కింద ఉన్న మామిడాల, సర్వారం, ఇందుగుల, గోరింకలపల్లి గ్రామాలన్నిటికీ వారబందీ ద్వారా నీరు వస్తుందని, ఈ గ్రామాల తర్వాత కూడా సాగునీరు అందుతుందని స్పష్టం చేశారు. ఆయకట్ట చివరి భూములకు సాగునీరు అందించేందుకు గాను రెవెన్యూ ఇరిగేషన్ వ్యవసాయ అధికారులతో సంయుక్తంగా ఉదయ సముద్రంను సందర్శించడం జరిగిందని తెలిపారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, ఉదయ సముద్రం ఈఈ శ్రీనివాస్ రెడ్డి తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు. ప్రత్యేకంగా రైతులకు ఉదయ సముద్రం ప్రాజెక్టు పైన ఉన్న వాళ్ళకి కింద ఉన్న వాళ్ళకి నిన్న ఆనరబుల్ మినిస్టర్, అగ్రికల్చర్ మినిస్టర్ గారు మరియు ఇరిగేషన్ మినిస్టర్ గారు మరియు చీఫ్ సెక్రటరీ గారు మరియు జిల్లా మంత్రి గారు, కలెక్టర్ గారు ఆదేశానుసారము అందరికీ వాటర్ సఫిషియెంట్గా వస్తవి. మనకు ఉదయ సముద్రం ప్రాజెక్టులో ఇప్పుడు మనకు ఉదయ సముద్రం పానగల్లో 0.86 ఉన్నది కాబట్టి హార్వెస్టింగ్ వరకు మీకు సఫిషియెంట్ వాటర్ ఇవ్వగలుగుతాము. ఉదయ సముద్రం పానగల్ కింద 67,000 ఎకరాలు ఉన్నది. T39 నుండి T55 వరకు ఉన్నది. మీకు అందరికీ సఫిషియెంట్ వాటర్ ఇస్తామని హామీ ఇస్తున్నాను. మీరు ఎటువంటి గొడవలు పెట్టుకోవద్దు, ఎటువంటి ఇల్లీగల్ థింగ్స్ చేయకూడదు. ఇల్లీగల్ థింగ్స్ చేస్తే ఏంటంటే మాకు ప్రతి ఒక్కరికి న్యాయం చేయడం కుదరదు. కాబట్టి వారాబందీ సిస్టంలో మేము కంపల్సరీ హార్వెస్టింగ్ వరకు మేము ఇస్తాము. దయచేసి మా కోరిక మన్నించి మీరు కూడా మాకు సహకరించాలని మేము ప్రార్థిస్తున్నాము. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మేము రెవెన్యూ శాఖ జిల్లా పరిపాలన అధికారిగా
వ్యవసాయ శాఖ మరియు సాగునీటి శాఖతో ఒక జాయింట్ ఇన్స్పెక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. గత కొన్ని రోజుల నుంచి కొంతమంది రైతులు మా దగ్గరికి లేదా న్యూస్ పేపర్లు వార్తాపత్రికలు రకరకాల అంటే తప్పు మాటలకి దుష్ప్రచారం జరుగుతూ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మేము పనగల్ రిజర్వాయర్ సందర్శించడం జరిగింది. ఇక్కడ ఉన్న ఆయకట్ ఏరియాని కూడా చాలా సుదీర్ఘ మా వ్యవసాయ శాఖ సిబ్బందితో ఈరోజు అంతా టూర్ చేయడం జరిగింది. మొత్తం ఏదైతే ఆల్మోస్ట్ 1200 ఎకరం పనగల్ రిజర్వాయర్లో ఉందో లేదా ఆప్ స్ట్రీమ్లో ఉన్న టోటల్ కలిపి ఆల్మోస్ట్ 2,30,000 ఏదైతే ఆయకట్టు ఉందో ఎక్కడ కూడా వాటర్ కొరత మాయిశ్చర్ స్ట్రెస్ అనేది లేదు. ఈసారి మనం అందరం చూస్తూ ఉన్నాము, కొంచెం ఫిబ్రవరి నుంచి విపరీతంగా ఎండ స్టార్ట్ అయింది. దానివల్ల మనం పంట వేసేటప్పుడు వరి వేసేటప్పుడు ఏదైతే మనం బోర్వెల్ లెవెల్ అనుకున్నామో దాని తగ్గట్టు కొంతవరకు తగ్గింది. 3 ఫీట్ అనుకొని కొంచెం 2.5 ఫీట్ అయింది. అది వాస్తవమే. కానీ ఆ ఉన్నప్పటికీ కూడా మన ఈసారి ఉదయ సముద్రంకి ఇచ్చిన నీళ్లతో గ్రౌండ్ వాటర్ లాస్ట్ టైం కంటే ఆల్మోస్ట్ 30% పెరిగి ఉంది. ఇందులో ఏ రైతులు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దాంతోపాటు మేము ఇరిగేషన్ శాఖ, తర్వాత రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ మేమందరం వాళ్ళ సమన్వయంతో ఒక రేషనలైజ్ సిస్టంతో, అంటే ఏ ఆయకట్కి ఏ వైపు ఎంత నీళ్లు విడుదల చేయాలి అంటే రైతుకి ఇబ్బంది కాకుండా అది కూడా ప్లాన్ చేశాము. రైతులతో మీటింగ్ కూడా ఏర్పాటు చేశాము. దయచేసి రైతులు కూడా, పబ్లిక్ కూడా మాకు దీంట్లో సహకరించాల్సిన అవసరం ఉంది. ఇరిగేషన్ శాఖ, వ్యవసాయ శాఖ వీళ్ళు వారి ఆఫీస్లో, వ్యవసాయ శాఖలో మండల్ వ్యవసాయ అధికారి గారి ఆఫీస్లో ఒక గ్రీవియన్స్ సెల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ వ్యవసాయ శాఖ సంబంధించిన కావచ్చు, సాగునీళ్ళు సంబంధించిన కావచ్చు, వాళ్ళు వచ్చి వారి కంప్లైంట్స్ అక్కడ నమోదు చేసుకోవచ్చు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో, రెవెన్యూ డిపార్ట్మెంట్తో మేము వెంటనే దానికి పరిష్కారం కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అందరికి నమస్కారం. నల్గొండ జిల్లాలోని రబీ పంటలకు సంబంధించి ప్రధానంగా వరి సాగు 5,20,000 ఎకరాల సాగు అవుతుంది. దీనికి అందరికీ కూడా ముందస్తుగానే గౌరవ జిల్లా కలెక్టర్ గారు, రాష్ట్ర ప్రభుత్వం ఇరిగేషన్ అధికారుల ఆదేశాల మేరకు నీటి విడుదల కెనాల్ కింద చేయడం జరుగుతుందని చెప్పడంతో రైతులు సాగర్ ఆయకట్టు కింద కానీ ఎంఆర్పి కింద కానీ సాగు చేస్తున్నారు. అదేవిధంగా రెగ్యులర్గా ఏదైతే బోర్ల కింద సాగు చేయడం కూడా మన జిల్లాలో 3 లక్షల ఎకరాలు ఉంది. దానికి కూడా రైతులు బోర్లు ఎంత పోస్తున్నాయో చూసుకొని 2 ఇంచుల 3 ఇంచుల దాని ప్రకారమే నాలుగు పోసుకోవడం జరిగింది. దానివల్ల ఇప్పుడు గతంలో పోల్చుకున్నట్లయితే 1 లక్ష ఎకరాలు మనకు సాగు పెరిగింది. ప్రస్తుతానికి జిల్లాలో బోర్ల కింద ఉన్నాయన్నీ కూడా మార్చి నెలాఖరికి అంటే ముందస్తుగానే వేసుకున్నారు కాబట్టి అష్యూర్డ్ ఇరిగేషన్ అంటారు బోర్వెల్స్ కాబట్టి మార్చి నెలాఖరు నుంచి కోతలకు హార్వెస్టింగ్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి కొంత మేరకు కొంత భూగర్భ జలాలు కొంత తగ్గినట్టుగా మనకి ఫిబ్రవరిలో చివరి మాసంలో కానివ్వండి. ఇప్పుడు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కార్యాలయంలో డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్ కార్యకర్తలు ఈవో కార్యాలయంలో ఈవో భాస్కర్రావుతో గొడవకు దిగారు. బ్రహ్మోత్సవాలకు కేసీఆర్ను ఈవో ఎందుకు నేరుగా వెళ్లి ఆహ్వానించలేదు, చిన్నజీయర్ స్వామి చెప్పే వరకు కూడా ఆహ్వానించకపోవడం శోచనీయమని అన్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కార్యాలయంలో డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్ కార్యకర్తలు ఈవో కార్యాలయంలో ఈవో భాస్కర్రావుతో గొడవకు దిగారు. బ్రహ్మోత్సవాలకు కేసీఆర్ను ఈవో ఎందుకు నేరుగా వెళ్లి ఆహ్వానించలేదు, చిన్నజీయర్ స్వామి చెప్పే వరకు కూడా ఆహ్వానించకపోవడం శోచనీయమని అన్నారు. కేసీఆర్ను ఆహ్వానించడానికి వెళ్లిన అయ్యగార్లను అధికారులు ఎందుకు తిట్టారని మండిపడ్డారు. యాదాద్రి రూపకర్త బాపు కేసీఆర్ అని ఈవో డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసిన గొంగిడి మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్ కార్యకర్తలు బ్రహ్మోత్సవాలలో డోనర్లను, వీఐపీలను, స్థానిక బీఆర్ఎస్ నాయకులను, మాజీ ఎమ్మెల్యేలను అవమానించిన ఈవో భాస్కర్రావును వెంటనే సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేవస్థానం ఈవో భాస్కర్రావు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనా, దేవస్థానం ఈవోనా అని మండిపడ్డారు. ఈవో భాస్కర్రావు కాంగ్రెస్ తొత్తు, అందుకే కొండపైన పనిచేస్తున్న, సురక్షలో పనిచేస్తున్న 60 మందిని సస్పెండ్ చేశారు. ఈ అధికారం ఈవోకి ఎక్కడిదని ప్రశ్నించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని నిర్మించింది కేసీఆర్ అని దేశవ్యాప్తంగా అందరికీ తెలుసు. ఇంకా 200 సంవత్సరాల తర్వాత కూడా కేసీఆర్ యాదాద్రి నిర్మాణకర్త అని చెప్తారని అన్నారు.
కోర్టు దాన్ని యాక్సెప్ట్ చేసి వాళ్ళకి సస్పెండ్ ఈ సస్పెండ్ మాకు అభ్యంతరం లేదు. కానీ కానీ వీళ్ళెందుకు అది పర్మిషన్ లేకుండా పెట్టారు కదా. ఇప్పుడు మీరు ఉన్నారు, వీటిలో పని చేయాలంటే మీ అనుమతి లేకుండా మీ పని కూడా పెట్టుకుంటే చేస్తారా? అది మీ అధికారం తప్పు కదా. అందుకనే సస్పెండ్ చేశాం కదా. అందుకే ఇంకా 6 నెలలు ఇప్పుడు ఇక్కడ ఎవరికి ఫేవర్ ఎవరికి ఏం లేదు. చట్ట ప్రకారం మేము ఉంటే అది చేస్తాం. దీంట్లో ఎమ్మెల్సీ కోర్టు కాదు, మీకంటే నాకు దగ్గర ఆయన. అందుకే దూరం పెట్టాను నాకు చాలా క్లోజ్. అన్ని ఆడ కూర్చోబెట్టాను అన్న, మంచిగా విసుగులు ఎక్కడ కూర్చోబెట్టాను అన్నాడు. అక్కడ మంచిగా విసుగులు కూర్చోబెట్టాను. ఎవరు ముందు కూర్చున్నారు, ఎవరైనా కూర్చున్నారు అనే సమస్య. ఏమైందంటే ఆయన ఫస్ట్ టైంలో కూర్చోబెట్టి సెకండ్ టైం పోయారు. మేమందరం ఈ బిజీలో ఉండి ఇంకోలేదు ముందు చేసుకున్నాం. ఆ టైంలో లేదు తలంబరాలు తీసుకురావాలండి. ఆయనకు చెప్పామని గుడిలోనే ఉన్నారు, మీరు దర్శనం చేసుకొని వస్తా అన్నారు. మీరు అడగండి కావాలంటే ఎమ్మెల్సీ ఆయన చెప్పాడు మనం ఒక రోజు కూర్చొని తలంబరాలు కానీ పట్టు వస్త్రాలు కానీ ఆ విఐపి దాంట్లో వార్డు మెంబర్ కానప్పుడు రావచ్చా? రావచ్చు. కళ్యాణం సేవలో అందరికీ మళ్ళీ రిప్రజెంటేషన్ ఇస్తే ఒక నిర్లక్ష్యంగా మేము అది చేసినాం ఇది చేసినాం అని చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి యువ గారు నిర్లక్ష్యంగా నాకు పని ఉంది అది ఉంది అని చెప్తున్నారు. ఇది పూర్తిగా కూడా అవమానకరం. ఈ బ్రహ్మోత్సవాలలో ఒకటి బాగా గుర్తుంచుకోండి, ఒక వార్డు మెంబర్ కానీ బీర్ల శంకర్ గారు కావచ్చు, అదేవిధంగా మన ఈరసరపు యాదగిరి గారు, కాంగ్రెస్ నాయకులు పట్టు వస్త్రాలు అదేవిధంగా తలంబ్రాలు మోసుకొని వస్తే నేను అడిగాను, వాళ్ళు ఎందుకు వస్తారు అంటే వాళ్ళ సొంతం తెచ్చుకున్నారు, జేబులో తలంబ్రాలు పట్టుకొని వచ్చారని అవమానకరంగా మాట్లాడుతున్నారు. కానీ ఈయన ఎమ్మెల్యే తొత్తు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడిది నేనేమన్నా ఎవరైనా రావచ్చా అందుకు విఐపీ దాంట్లో కానీ అడిగిన వాళ్ళు ఎందుకు వచ్చినారు, ఎట్లా వచ్చినారు, వాళ్ళు తలంబ్రాలు ఎట్లా తెస్తారు, ప్రభుత్వం నుంచి తలంబ్రాలు కావని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందులోకి ఎందుకు వచ్చారంటే అని దాటేస్తున్నారు. అంటే ఇది మీరు ఆలోచన చేయండి. ఇంతవరకు గతంలో 40 సంవత్సరాల నుంచి మీరు కూడా చూస్తున్నారు, ఎక్కడ కూడా ఇటువంటి అవమానకరంగా ప్రభుత్వ ప్రోటోకాల్ను ఉల్లంఘించి మరి చేసినటువంటి యువ గారు నిజంగా కూడా శిక్షార్హుడు. మరి అది ఒకటి. అదేవిధంగా కేసీఆర్ గారి దగ్గరికి అంత గొప్ప నాయకుడు, ఈ దేవస్థాన రూపశిల్పి గౌరవ మహనీయులు మా బాపు కేసీఆర్ గారు ఇంత గొప్పగా దేవాలయం నిర్మించి ప్రభుత్వ ఖజానా నుంచి దాదాపు 1200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఒక ఏకార పైసలు కూడా ఖర్చు పెట్టి ఈరోజు సంపదను మింగుకుంటూ తినుకుంటూ మీరంతా నువ్వు నీ ఎమ్మెల్యే కాంగ్రెస్ కార్యకర్తలకు రోడ్ల మీద అడ్డగోలుగా షాపులు ఇచ్చుకుంటూ ఓన్ చేస్తూ ఇచ్చేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఒక ఎంప్లాయీని ఎందుకు కొడతావు? నీకేం అధికారం ఉందని కొడతావు? షోకాజు నోటీసులు ఇస్తున్నావు, బెదిరిస్తున్నావు. ఏం నియంతవను? చిన్న స్థాయి కార్యకర్తలను బెదిరిస్తున్నావు. అదేవిధంగా ఎంప్లాయీస్ అందరు కూడా ఎవరు సంతోషంగా లేరు, అర్చకులు కూడా ఎవరు కూడా సంతోషంగా లేరు. ఇంకోటి కూడా మీరు గ్రహించాలా, మీరు కూడా చూస్తున్నారు 40 సంవత్సరాల నుంచి ఎవరైనా స్థానిక ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ గతంలో ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారి సతీమణి శోభ గారు వచ్చినప్పుడు కూడా పట్టు వస్త్రాలను తీసుకొచ్చినప్పుడు ఆ కళ్యాణ మండపం కింది నుంచి అయ్యగారులు వచ్చి తీసుకుపోయారు, అయ్యవార్లు వచ్చి తీసుకుపోయారు పైకి. కానీ వార్డు మెంబర్ కాని వాళ్ళు ఎమ్మెల్యే గారు కావచ్చు, ఎంపీ గారు కావచ్చు, వీళ్ళు కూడా మండపం ఎక్కి తలంబ్రాలు ఇచ్చారు. అందుకే అక్కడ అయ్యగారులు కూడా కిందికి దిగిరిపోన్నారు, ఇష్టం లేక, పద్ధతి కాదండి. ఎంత ఘోరాతి ఘోరమండి. పైకి ఎట్లా ఎక్కిన 40 సంవత్సరాలు లేని సాంప్రదాయము వార్డు మెంబర్ కాని వాళ్ళు కాదు, ఎమ్మెల్యే కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, పైకి పోకూడదు. మరి అయ్యగారులే కళ్యాణ మండపంలో ఉంటారు, మరి పైకి ఎందుకు ఎక్కిరు వీళ్ళు?
దాని గురించి మాట్లాడాడు. ఆయన తప్పించుకొని పోతున్నాడు. నాకు పని ఉంది పోతున్నాడు. కాబట్టి సూర్యాపేట జిల్లాలలోనే హుజూర్నగర్ నియోజకవర్గంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న 5 మందిలో 4 కేటుగాళ్లను పోలీసులు కటకటాలకు పంపారు. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ మాట్లాడారు. సూర్యాపేట జిల్లాలోని హుజూర్నగర్ నియోజకవర్గంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న 5 మందిలో 4 కేటుగాళ్లను పోలీసులు కటకటాలకు పంపారు. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ మాట్లాడుతూ గరిడేపల్లి నేరేడుచెల్ల పాలకీడులో దొంగతనాలకు పాల్పడ్డ కేసులో నిందితులను పట్టుకున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా నిందితుల వద్ద నుండి 7.3 తులాల బంగారం, 87,000 నగదు, 3 సెల్ ఫోన్స్, ద్విచక్ర వాహనం, హుజూర్నగర్లో ఓ ఇంటి దొంగతనం కేసులో 17 గ్రాముల బంగారం, 14,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, డీఎస్పీ శ్రీధర్ రెడ్డి, సిఐ చెరమందరాజు, ఎస్ఐలు నరేష్, రవీందర్, ముత్తయ్య, పోలీస్ సిబ్బంది ఉన్నారు. మిత్రులకి ఈరోజు సూర్యాపేట జిల్లా కోదాడ సబ్ డివిజన్ పరిధిలో గరిడేపల్లి పోలీస్ స్టేషన్, అదేవిధంగా హుజూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో టోటల్గా ఒక 4 మెంబర్స్ని నేరస్తులని ఇళ్లల్లో రాత్రి వేళలో పగటి వేళలో దొంగతనం చేసే 4 నేరస్తులని ఈరోజు తెల్లవారుజామున నమ్మదగిన సమాచారం మేరకు గరిడేపల్లి పోలీసులు ఒక 3 నేరస్తులని, అదేవిధంగా హుజూర్నగర్ పోలీసులు 1 నేరస్తుని సింగిల్ అఫెండర్ని పట్టుకోవడం జరిగింది. వీరిని మనం విచారించగా గరిడేపల్లి పరిధిలో ఉన్నటువంటి 3 నేరస్తులు, ఇందులో 2 ఫిజికల్గా నేరంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు. చిల్లర సురేష్ అలియాస్ చెల్లా సురేష్, ఈజ్ నేటివ్ ఆఫ్ గోరెంట్ల, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అండ్ సెకండ్ వన్ బత్తుల రాజు, ఇతను ఎన్టీఆర్ కృష్ణా జిల్లా, విజయవాడ సిటీలో ఉన్నటువంటి కొత్త వీధిని ఈ గరిడేపల్లి పరిధిలో జరిగినటువంటి 6 హౌస్ బర్గరీలో డే అండ్ నైట్ బర్గరీ కేసులలో వీళ్ళని ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్ పంపడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా డిఎస్పీ కోదాడ్ అండ్ సిఐ హుజూర్నగర్ చెరమందరాజు అండ్ గరిడేపల్లి ఎస్ఐ సురేష్ వాళ్ళ సిబ్బంది చాలా చాకచక్యంగా యాక్ట్ చేసుకుంటూ వీళ్ళని పట్టుకోవడంలో నైపుణ్యం ప్రదర్శించినారు. వీళ్ళందరికీ కూడా మనం డిస్ట్రిక్ట్ పోలీస్ తరఫున రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా హుజూర్నగర్ పరిధిలో ఒక అఫెండర్, ఇతను కూడా హౌస్ బల్గరీకి సంబంధించినటువంటి నేరస్తుడు. ఇతన్ని కూడా మనం ఈరోజు తెల్లవారుజామున మన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అనుమానాస్పద రీతిలో. ఇతను హుజూర్నగర్ పట్టణానికి చెందినటువంటి ఒక వ్యక్తి ఇంట్లో పెళ్లి నిమిత్తం తెచ్చుకున్నటువంటి ఈ సంబంధించినటువంటి బంగారం, అదేవిధంగా డబ్బులని దొంగతనం చేయడం జరిగింది. సో ఇతని పరిధిలో నుంచి కూడా మనం 17 గ్రాముల బంగారం చైను అండ్ 14,000 రూపాయలని మనం రికవరీ చేయడం జరిగింది. మొత్తం ఈ 7 కేసులలో 5 లక్షల రూపాయల విలువ చేసేటువంటి 9 తులాల బంగారం, అదేవిధంగా 1,01,000 రూపాయలు అండ్ నగదు అండ్ 3 సెల్ ఫోన్స్ను ఒక
సిపిఎం పోరుబాటకు కార్యక్రమంలో భాగంగా మంగళవారం బోదాన్ పోచంపల్లి మండలం కనుముక్కల గ్రామంలోని సిపిఎం శాఖ ఆధ్వర్యంలో గ్రామంలో నెలకొన్న సమస్యలను సర్వే చేసి నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ పాల్గొని ప్రసంగించారు. సిపిఎం పోరుబాట కార్యక్రమంలో భాగంగా మంగళవారం బూదాన్ పోచంపల్లి మండలం కనుముక్కల గ్రామంలోని సిపిఎం శాఖ ఆధ్వర్యంలో గ్రామంలో నెలకొన్న సమస్యలను సర్వే చేసి నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండమడుగు నరసింహ పాల్గొని మాట్లాడుతూ రోజుకు వందలాది మంది పోచంపల్లి కనుముక్కల మీదుగా వలిగొండకు వరకు వెళ్లే దారి కనుముక్కలలోనే ఆశిగాని కుంట వద్ద కొంతమంది తమ స్వార్థం కోసం రోడ్డును ఇరువైపులా తవ్వడం వల్ల పెద్ద గుంతలు ఏర్పడి ఆ రోడ్డు వెంబడి ప్రయాణిస్తున్న ప్రయాణికులు చాలా మంది ప్రాణాలు పోగొట్టుకుని కాళ్ళు చేతులు విరగొట్టుకున్నారని ఆవేదన వెలుబుచ్చారు. ఇప్పటికైనా పాలకులు ఆ రోడ్డు సమస్యను పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. కనుముక్కల నుండి చౌటుపల్లికి వెళ్లే మార్గంలో కూడా బ్రిడ్జి నిర్మాణం ఏర్పాటు చేయాలని కోరారు. ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం గత ప్రభుత్వం శంకుస్థాపన చేసి శిలాఫలకం ఏర్పాటు చేశారు తప్ప బ్రిడ్జి నిర్మాణం చేపట్టలేదని అన్నారు. ఇంకా గ్రామంలో అనేక మంది రైతులకు రుణమాఫీ కాలేదని, రైతు భరోసా కూడా రాలేదని, ఇప్పటికైనా వారందరికీ రుణమాఫీ చేసి రైతు భరోసా ఇవ్వాలని కోరారు. గ్రామంలో అనేక మంది ఇండ్ల స్థలాలు, రేషన్ కార్డులు, పెన్షన్లు రావాల్సి ఉన్నందున వారందరికీ వెంటనే ఇవ్వాలని నరసింహ డిమాండ్ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి కోట రామచంద్రారెడ్డి, పట్టణ కార్యదర్శి దుబ్బాక జగన్, పార్టీ మండల కార్యదర్శి వర్గ సభ్యులు మంచాల మధు, శాఖ కార్యదర్శి జంగయ్య, గ్రామ నాయకులు జంగారెడ్డి, జనార్దన్ రెడ్డి, భూపాల్ రెడ్డి, పాండు రంగారెడ్డి, నరసింహారెడ్డి, సాయిరెడ్డి, సూరమ్మ, అమురమ్మ, సుగుణమ్మ, శోభ, జయమ్మ, అలివేలు, యాదమ్మ, అమృత తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సిపిఎం పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ పిలుపులో భాగంగా బూదాన్ పోచంపల్లి మండలం కనుముక్ల గ్రామంలో సిపిఎం పోరుబాట నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా పోచంపల్లి నుండి ఒలిగొండకు పోయే మార్గ మధ్యంలో కనుముక్ల గ్రామం దాటిన తర్వాత ఒక కుంటకట్ట దగ్గర ఇక్కడ ఒక కుంటకట్ట ఆ రోజు బాగా నీళ్ళు వచ్చి ఇబ్బంది అవుతుందని దీన్ని ఇక్కడ ఉన్న కొంతమంది స్వార్థపరులు ధ్వంసం చేసి తెగదీసినారు. ఆ తర్వాత ఈ రోడ్డును పోయలేదు. ఈ రోడ్డు పోయకపోవడం వల్ల పోచంపల్లి నుంచి ఒలిగొండకు పోయే వాళ్ళు, ఒలిగొండ నుంచి పోచంపల్లి పోయే వాళ్ళు చాలా మంది బైక్ల మీద పోతప్పుడు, ఆటోల పోతప్పుడు ప్రమాదాలకు గురవుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికి 2 చనిపోయిరు. ఈ ప్రాంతంలో ఒక దిక్కేమో పక్కనే ఉన్న రైతేమో పెండేసుకొస్తా ఉన్నాడు, ఒకవైపేమో రైతు మొత్తం కూడా దగ్గరికి గుంత తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. చాలా మంది ఈ ప్రయాణికులంతా కూడా ఈ రోడ్డు వెంట పోవడానికి అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ రోడ్డును వెడల్పు చేసి ప్రమాదాలను నివారించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ మండలంలో పోచంపల్లి మండల కేంద్రం నుంచి వివిధ గ్రామాలకు పోవడానికి లింకు రోడ్ల సమస్య ప్రధానంగా ఉన్నది. ఈ లింకు రోడ్లను బాగు చేసి ఇక్కడ పాడి రైతులకు, వ్యవసాయ రైతులకు, వ్యవసాయ కూలీలకు, ప్రయాణికులందరికీ రోడ్డు సౌకర్యం కల్పించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రోడ్లు బాగు చేసి అన్ని గ్రామాలకు బస్సులు కూడా నడపాలనేది ప్రధానంగా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈ రోడ్డును వెంటనే మరమ్మతులు చేపట్టకపోతే ఈ గ్రామంతో పాటు వివిధ గ్రామాల ప్రజల్ని సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని సిపిఎం పార్టీ తరపున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేయడం జరుగుతూ ఉంది. మంగళవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్గొండ మున్సిపల్ కార్యాలయంలో ఎల్ఆర్ఎస్పై లైసెన్స్, టెక్నికల్, ప్లానర్ల, లేఅవుట్ ఓనర్ల, రిజిస్టర్ డాక్యుమెంట్స్ రైటర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. మంగళవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్గొండ మున్సిపల్ కార్యాలయంలో ఎల్ఆర్ఎస్పై లైసెన్స్, టెక్నికల్, ప్లానర్ల, లేఅవుట్ ఓనర్ల, రిజిస్టర్ డాక్యుమెంట్స్ రైటర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్పై 25% రిబేట్ ప్రకటించడం ప్రజలకు గొప్ప అవకాశమని, ఇది తిరిగి రాదని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా ప్రజలకు స్పష్టం చేయాలని చెప్పారు. ఎల్ఆర్ఎస్కు సంబంధించిన ఏవైనా సందేహాలు ఉంటే మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన
హెల్ప్ డెస్క్ ద్వారా వెంటనే నివృత్తి చేసుకోవాలని చెప్పారు. ఎల్ఆర్ఎస్పై విస్తృతంగా ప్రచారం చేయాలని, ఫ్లెక్సీ బ్యానర్ల ప్రకటన ఇవ్వాలని ఆమె సూచించారు. గతంలో నల్గొండ జిల్లాలో ఎల్ఆర్ఎస్ పెద్ద ఎత్తున చేయడం జరిగిందని, ఇప్పుడు కూడా ఎల్ఆర్ఎస్ నిర్దేశించిన సమయంలోగా విజయవంతంగా పూర్తి చేయాలని, ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకుని పారదర్శకంగా శాస్త్రయుక్తంగా చేపట్టాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముజాబ్ అహ్మద్ తదితరులు ఉన్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం నాడు రాత్రి వైభవంగా శ్రీ పుష్పయాగము, దేవచోద్వాసన, దోపు ఉత్సవం నిర్వహించిన అర్చకులు సోమవారం రాత్రి ఆలయ ప్రాకార అద్దాల మండపంలో శ్రీ లక్ష్మీ నరసింహులకు వివిధ రకాల పుష్పాలతో పుష్పయాగం నిర్వహించారు. సుమారు ఉత్సవం 2 గంటల పాటు కొనసాగింది. వేదమంత్రాలతో, మంగళ వాయిద్యాల నడుమ రాగతాళాల ధ్వనులతో శాస్త్రోక్తంగా చేపట్టారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం నాడు రాత్రి వైభవంగా శ్రీ పుష్పయాగం, దేవతో ద్వాసన, దోపు ఉత్సవ నిర్వహించిన అర్చకులు సోమవారం రాత్రి ఆలయ ప్రాకార అద్దాల మండపంలో శ్రీ లక్ష్మీ నరసింహులకు వివిధ రకాల పుష్పాలతో పుష్పయాగం నిర్వహించారు. సుమారు ఉత్సవం 2 గంటల పాటు కొనసాగింది. వేద మంత్రాలతో, మంగళ వాయిద్యాల నడుమ రాగ తాళ ధ్వనులతో శాస్త్రోక్తంగా చేపట్టారు. లోక సంరక్షణ, సంక్షేమం కోసం కొనసాగిన యాదగిరీశుడి వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన ముల్లోకాధిపతులు, దేవతలు రాత్రివేళ మళ్లీ వస్తామంటూ తమ లోకాలకు తిరుగు ప్రయాణమయ్యారు. ఉత్సవ చివరి అంకంలో చేపట్టిన దేవతా ద్వాసన పర్వంతో దేవతలకు ఇష్టమైన రాగాల పన్నల మధ్య బేరి పూజతో అర్చకులు వేడుకలు పలికారు. మంగళవారం నాడు వేడుకలు ముగుస్తున్నందున అష్టోత్తర శతఘటాభిషేకం, శృంగార డోలోత్సవం నిర్వహించేందుకు సాంప్రదాయ ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖారి రాగం శ్రీ గురు కన్నులు చల్లగా కని సేవించే అన్నటికో సంత సంపున శ్రీ ఉడయవరుగా அன்னைக்கும் பயனன்றாகிலம் பாங்கல்லராகிலம் பயனன்றாகிலம் பாங்கல்லராகிலம் ஜெயல் நன்றாக திறத்த பரிகல்வான் நம்பி முயல்கின்றேன் மந்தால் மேய கலக்கன் மண்மன்னை அடைந்தவர்கெல்லாம் அன்பன் తిరువేంకటముడయాని తిరుమామడిలో నిలిచెదన నమ్మాళ్వారుల నమ్మి ఆచమనీయం సమర్పయామి దివ్య ప్రబంధ கீழே இளமை கெடுவதன் முன்னம் வளரொளி மாயோன் மறுவிய கோயில் மாறிரஞ்சோலை Hare
भगवद्दक्षिणाय लीलापद्माय सर्वलोकरक्षकाय स्वाहा तद्भवतमे पुष्पे नमः भगवते शार्काय सर्वार्थप्रदाय पुरुषार्थाय सर्वार्थसौर्यविद्धाय स्वाहा तद्भवतमे पुष्पे బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. దేవరకొండ పట్టణంలోనే గరుడాద్రి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నూతన పిఎస్టి ఎన్నిక సోమవారం దేవాలయంలో జరిగింది. ఈ సందర్భంగా దేవాలయ అధ్యక్షులుగా దేవరకొండ మాజీ మున్సిపల్ చైర్మన్ అల్లంపల్లి నరసింహ, ప్రధాన కార్యదర్శిగా దొడ్డి అశోక్, కోశాధికారిగా సిరందాస్ కృష్ణయ్యలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 3 సంవత్సరాలకు గాను అధ్యక్ష కార్యదర్శి, కోశాధికారులుగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. దేవరకొండ పట్టణంలోని గరుడాద్రి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నూతన పిఎస్టి ఎన్నిక సోమవారం దేవాలయంలో జరిగింది. ఈ సందర్భంగా దేవాలయ అధ్యక్షులుగా దేవరకొండ మాజీ మున్సిపల్ చైర్మన్ అల్లంపల్లి నరసింహ, ప్రధాన కార్యదర్శిగా దొడ్డి అశోక్, కోశాధికారిగా శిరందాసు కృష్ణయ్యలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 3 సంవత్సరాలకు గాను అధ్యక్ష కార్యదర్శి, కోశాధికారులుగా ఎన్నికైన సందర్భంగా ఎన్నికల నిర్వహణ అధికారులు పంగునూరు లింగయ్య, దాచేపల్లి రాధాకృష్ణ, సముద్రాల ప్రభాకర్లు నియామక పత్రాలను అందించి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవాలయం నిర్మించడం కోసం మరో 10 కోట్ల రూపాయలు అవసరం ఉందని, ఇప్పటికే దాతల నుండి ప్రభుత్వం నుండి అందిన విరాళాలను అభివృద్ధి కోసం ఖర్చు చేస్తూ దేవాలయ నిర్మాణాన్ని వేగవంతం చేస్తామని తెలిపారు. ఏకగ్రీవంగా తనను ఎన్నుకున్న కార్యవర్గానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పానుగంటి మల్లయ్య, నీల పాండారయ్య, సముద్రాల ధనంజయ, ఇమ్మడి భద్రయ్య, బెజవాడ శేఖర్, బొడిగే రవీందర్ గౌడ్, దొడ్డి సుధాకర్, దొడ్డి వెంకటేశ్వర్లు, అనబోలు శ్రీనివాసరెడ్డి, చీదేళ్ల వెంకటేశ్వర్లు, నక్క వెంకటేష్, రామాచారి, కర్ణాటి జనార్దన్, వనపర్తి మురళి, బండారి కొండయ్య, గార్లపాటి ఎల్లయ్య, కుంచకూరి యాదయ్య, శేఖర్, లక్ష్మణ్, నారాయణ తదితరులు పాల్గొన్నారు. గరుడాద్రి మరి కమిటీ సభ్యులను అదేవిధంగా ట్రస్ట్ సభ్యులను ఉపయోగించి పెద్దలు ముందుగా అధ్యక్షుల వారిని తన సందేశం మరి రాబోయే గడిచే మన రాబోయే రోజు దేవాలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు
ఈరోజు సర్వసభ సమావేశం నిర్వహించి మాకు ఒక బాధ్యత పెట్టినందుకు మేము అది ముళ్ళ కిరీటం అనుకోవాలన్నా సంతోషం అనుకోవాలన్నా అర్థమవుతలేదు. కాబట్టి అందరి సహకారంతో ఇప్పుడు ఎలా అయితే సహకారం చేసిర్రో అలా సహకారం చేసి టోటల్గా మాకు సహాయ సహకారాలు అందించి ఈ నిర్మాణం పూర్తి అయ్యేదానికి ఇప్పుడు ఎలాగైతే మీరు సపోర్ట్గా ఉన్నారో అయిన దానికి కూడా ఈ సపోర్ట్ ఉంటుందని మరి కోరుకుంటున్నాము. మరి ఇప్పుడు ఇంకొక 10 కోట్ల రూపాయలు అయితే ఈ యొక్క ఆలయ నిర్మాణం అవుతుంది. ఇప్పుడు 3 గోపురాలు, 1 ప్రాకారం హాలు, యాగశాల, పాకశాల, పోతే మన రామాంజ టెంపుల్, ఒకలమాత, వరాల స్వామి, హనుమాన్ టెంపుల్, ఈ 4 టెంపుళ్ళు, 3 గోపురాలు, ప్రాకారం వాళ్ళు, ముందల స్లాబ్కు చుట్టూ శిలా అవి రావాలి. కార్యాలయంలో ఎన్నికకు సహకరించిన మరి కార్యవర్గ సభ్యులు కానీ ట్రస్ట్ సభ్యులు కానీ అందరికీ పెద్దలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మరి వాస్తవంగా అంజయ్య మా క్లాస్మేట్ ఉన్న కాడి నుంచి కూడా ఫస్ట్ 21 ట్రస్ట్ సభ్యులు నేను సర్పంచ్ ఉన్నప్పటి కానించి కూడా నేను ప్రతి విషయంలో నేను ఇన్వాల్వ్మెంట్ కానీ పెద్దగా దీని మీద శ్రద్ధ అంటే మేము నాకు ఇన్వాల్వ్మెంట్ పెట్టలేదు. కానీ అలా రాయి వచ్చినాడు అలా బాలనాయన పట్టుకొని 5 లక్షల రూపాయలు మట్టి రోడ్డు పెట్టి అవన్నీ నా చేతనైన సాయం పనులు సుఖేంద్ర రెడ్డి గారితో కానీ మన ఎంఏ ఖాన్ కానీ రాపూరు జయప్రకాష్ ఆనంద భాస్కర్ కానీ చాలామంది కాడ ఒక 40-50 లక్షల రూపాయల దాకా సీసీ రోడ్లకు గైడ్ వాళ్ళకు తెచ్చి ఎంత చేసినాం. ఎవరు ఏం అధ్యక్షులు మరియు సభ్యుల యొక్క సలహా సూచన మేరకు ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని నా మనస్సాక్షిగా మరియు గరుడాద్రి శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. నన్ను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకొని ట్రస్ట్ సభ్యులు మరియు శ్రేయోభిలాషులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దొడ్డి అశోక్. గౌరవనీయులు విధవల శేఖర్ గారిని వేదిక నివాసం కోరుతా ఉన్నాం. అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు రవీంద్ర గౌడ్ గారిని వేదిక నివాసం కోరుతాము. అదేవిధంగా ఈ కమిటీ ప్రధాన కార్యదర్శి జనరల్ సెక్రటరీ ఆలందర నరసింహ గారు పత్రాన్ని అందుకోవాల్సింది. రెండు హుజూర్నగర్ ఎంఆర్ఓగా పనిచేస్తున్న మందాడి నాగార్జునరెడ్డి గ్రూప్ 1 ఫలితాలలో 900 మార్కులకు గాను 488 మార్కులు సాధించారు. నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలం బోయగూడెంకు చెందిన నాగార్జునరెడ్డి నల్గొండ పట్టణంలో స్థిరపడ్డారు. గతంలో ఆయన 2011లో గ్రూప్ 2కు ఎంపికై డిప్యూటీ ఎంఆర్ఓగా బాధ్యతలు చేపట్టి ఆ తర్వాత ఎంఆర్ఓగా ప్రమోషన్ పొందారు.
హుజూర్ నగర్ ఎంఆర్ఓగా పనిచేస్తున్న మందడి నాగార్జున రెడ్డి గ్రూప్ 1 ఫలితాలలో 900 మార్కులకు గాను 488 మార్కులు సాధించారు. నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలం బోయగూడెంకు చెందిన నాగార్జున రెడ్డి నల్గొండ పట్టణంలో స్థిరపడ్డారు. గతంలో ఆయన 2011లో గ్రూప్ 2కు ఎన్నికై డిప్యూటీ ఎంఆర్ఓగా బాధ్యతలు చేపట్టి ఆ తర్వాత ఎంఆర్ఓగా ప్రమోషన్ పొందారు. ఇప్పుడు గ్రూప్ 1 ఫలితాలలో మంచి మార్కులు సాధించడంపై మిత్రులు, బంధువులు, గ్రామస్తులు అభినందనలు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని శ్రీనివాసపురం గ్రామంలో మాజీ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని శ్రీనివాసపురం గ్రామంలో మాజీ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో 15 రోజుల నుండి తాగునీరు లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని, పంట పొలాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే గ్రామ ప్రజలు మాట్లాడుతూ ఎమ్మెల్యేగా గెలిచిన బీర్లా ఐలయ్య మా గ్రామం వైపు తొంగి చూడటం లేదని, గంటల తరబడి నీళ్ల కోసం ఎదురు చూడవలసిన పరిస్థితి ఏర్పడిందని, అధికారులు గాని ఎమ్మెల్యే గాని తమ గ్రామాన్ని పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో తమకు నీళ్ల కొరత ఉండేది కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నీళ్లు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ మొగులుగాని మల్లేశం, మండల పార్టీ అధ్యక్షులు గంగుల శ్రీనివాస్, మాజీ సర్పంచ్ శోభన్ బాబు, నాయకులు ఏసీ రెడ్డి, మహేందర్ రెడ్డి, నాయకులు గ్యాదపాక నాగరాజు, కోటగిరి పండారి, రచ్చ రామనరసయ్య, కొరిగొప్పుల కృష్ణయ్య, కృష్ణంరాజు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మేము మీ బాధలు చూసి రావడానికి వచ్చినాం. మేము కేసీఆర్ మనుషులు, మీకు తెలుసు. మేము కాంగ్రెస్ గెలిపించి దరిద్రం కాంగ్రెస్ చేస్తే కరువు వచ్చింది. పంటలన్నీ ఎండిపోతున్నాయి, బోర్లన్నీ ఎండిపోయినాయి. ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే కనీసం గ్రామాలకు కూడా వస్తలేడు. మనం 50,000 ఓట్లతో గెలిచిండు మన ఎమ్మెల్యే. మొన్న గెలిచిన ఎమ్మెల్యే ఒక్కనాడు వస్తలేడు. ఈ బాధలు పట్టించుకుంటాడు. నా పేరు పూలమ్మ. నీళ్ళు లేవా, ఏం లేవా, హౌజులు ఎండిపోవట్టే, పిల్లలు బడికి పోయేటోళ్ళు కూడా తానాలు చేస్తలేరా, ఏం చేస్తలేరా, మంచిలు కూడా లేవు. ఒక్కొక్కరు బల్లె పోతే ఎలగొడుతురు, చేస్తురు, అది ఉత్తనే ఎలగొడితే చేస్తురు. ఒక్క సుక్క నీళ్ళు లేవా, ఏం లేవా, ఆడు వేసి ఇట్లా మోసం అయింది మాకు. ఇప్పుడు ఏం చేస్తారు, ఏం పరిస్థితి చేస్తారు మాకు? 15 రోజులు అవుతుంది మాకు నీళ్ళు రాక. అటు పోతే పింట నీళ్ళు కూడా దొరుకుతలేవు. నిన్న తీసుకున్నాం, అన్ని కొనుక్కుంటున్నాయి, అన్నిటికి పెంచే, అన్నిటికి చేసే, అన్ని బిర్యానీ వేసే, ఏం రావా, ఏం చేయ, ఎట్లా బతాం? అట్లా పొలాలు ఎండిపోయే, అడవిలో పోతే అది ఉన్నది, ఇంటికాడ ఇది ఉన్నది, ఏం చేస్తారు? ఇప్పుడు 15 రోజులకు ఎక్కువ అవుతుంది, నీళ్ళు వస్తలేవు, ఏం వస్తలేవు. బోలర కాడికి పోతే బోలర కాడ రానిస్తారా, గడికి పోతే ఒకసారి 2 సార్లు చూస్తారు, 3వ సారికి మాకు పొలాలు ఎండిపోవాలని అవి కూడా ఎండిపోతున్నాయి. దేనికి చూడమైనా నీళ్ళతోటి బాధే ఉంది. పింట నీళ్ళకి పైసలు ఎత్తనే సగం డబ్బు వస్తుంది. నీళ్ళు కూడా వస్తలేవు తాగదందుకు కూడా. ఈ నీళ్ళు ఇవి చూస్తే మొత్తం అది ట్యాంకులో ఎండిపోతున్నాయి. మరి ఎట్లా? మరి ఏడుకన్నా పోతాం ఎత్తుకొచ్చేందుకు, ఎత్తుకొచ్చి దెబ్బ గుంజుతుంది నీళ్లకు. దేనికైనా ఇబ్బంది ఉంది ఈ ఊరుకు. ఇంటికి వచ్చినాక ఆయనకు అవసరం తెల్లారింది. ఇక తాగడానికి నీళ్ళు లేక అందరూ ఇదైతుండ్రు జనాలు. 4 రోజుల నుంచి ఎన్ని కిలోమీటర్ల దూరం నుంచి? ఇప్పుడు 4-5 కిలోమీటర్లు పోతే బాయిలు ఉన్నాయి. ఆ బాయిల కాడ కూడా వస్తలేవు. మహిళలు ఎంబడబడ్డారు. మాకు మంచినీళ్ళు వస్తలేవండి. నెల రోజుల నుంచి మంచినీళ్ళు వస్తలేవట. ఈ కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు, ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు? ఓట్లేసి గెలిపించుకున్నటువంటి ఎమ్మెల్యే పత్తా లేడు. నెల రోజుల నుంచి పేపర్లలో రాస్తుంటే, ఛానళ్ళల్లో వస్తుంటే ఈ ఎమ్మెల్యే ఏం చేస్తున్నట్టు? ఎందుకు ఎన్నుకున్నాం ఇటువంటి దరిద్రపు ఎమ్మెల్యేను? ఒకసారి ఆలోచన చేయాలి. శ్రీనివాసపురం రా, నువ్వు వచ్చిరా, ప్రజలు తరిమి కొడతారు నిన్ను శ్రీనివాసపురంలో నీళ్ళ కోసం. మంచినీళ్ళు లేవండి. ఒక్కొక్కరు చెప్తున్నారు. ఎంత బాధ అనిపిస్తుందంటే, నేను మా 10 సంవత్సరంలో బీఆర్ఎస్ పాలనలో ఎక్కడ కూడా ఇబ్బందులు లేవు. మరి ఇంత మంచినీళ్ళు 10 రోజులు అయింది స్నానం చేయలేకంటారు. 1 బిందె 2 బిందెలు వస్తున్నాయి. ఏం చేయాలి? మంచినీళ్ళు లేవు, తాగే నీళ్ళకే సరిపోతున్నాయి మా నీళ్ళు. మరి స్నానం చేద్దామంటే 10 రోజులు అయింది స్నానం చేయకని చెప్పి
మీ ముందే ఛానళ్ళ ముందే చెప్పారు. మరి ఏం చేస్తున్నట్టు ఈ ప్రభుత్వం? చేతగాని ప్రభుత్వం, పనికిరాని ప్రభుత్వం. మరి కలెక్టరు ఎందుకు గ్రామాలు తిరుగుతున్నా అని చెప్తున్నాడు? మరి వేరే దగ్గర నువ్వు పనికిరాని దగ్గర పోయి ఇళ్ళల్లో పోయి నీళ్ళు వస్తున్నాయని భువనగిరి టౌన్లో మాట్లాడుతున్నావు, పోయి పెద్ద పెద్ద పట్టణాలు పోతున్నావు. కుగ్రామం అయినటువంటి శ్రీనివాసపురం వచ్చి చూడు నాయన బాధ. సామాన్య కాంగ్రెస్ కార్యకర్త నుండి ఎమ్మెల్సీగా ఎదిగినటువంటి కేతావత్ శంకర్ నాయక్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక సామాన్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు ఎమ్మెల్సీ అవకాశాలు కల్పించిన జానారెడ్డికి అధ్యక్షులు గాజుల శ్రీనివాస్ ధన్యవాదములు తెలియజేశారు. మంగళవారం దామరచర్ల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మంగళవారం దామరచర్ల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజుల శ్రీనివాస్ మాట్లాడుతూ సామాన్య కాంగ్రెస్ కార్యకర్త నుండి ఎమ్మెల్సీగా ఎదిగినటువంటి కేతావత్ శంకర్ నాయక్కి శుభాకాంక్షలు తెలియజేశారు. ఒక సామాన్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను గుర్తించి ఆయన ప్రజలకు చేసినటువంటి సేవలను గుర్తించి ఈరోజు కేతావత్ శంకర్ నాయక్ని ఎమ్మెల్సీగా కావడానికి చక్రం తిప్పిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు పెద్దలు కుందూరు జానారెడ్డికి, ఏసీసీ పెద్దలకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్కి, జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, జిల్లా ఎంపీ కుందూరు రఘువీరెడ్డికి, స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డికి, తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేలందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఒక సామాన్య కార్యకర్తగా, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా, ఒక గిరిజన ముద్దుబిడ్డ ఆపద ఉందని అర్ధరాత్రి తలుపు కొట్టిన ప్రతి పేదవాడికి తన వంతు సహాయం చేస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా కంటికి రెప్పలా కాపాడుతూ తాను చేసిన అనేక ప్రజాసేవలను గుర్తించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక గిరిజన బిడ్డకి ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చి చట్టసభల్లో అడుగుపెట్టే విధంగా కృషి చేసినందుకు కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. జై సోనియమ్మ, జై రాహుల్ గాంధీ, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈరోజు మన దామరచర్ల ముద్దుడైన కేతావత్ శంకర్ నాయక్ గారి నల్గొండ డిసిసి గారికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సేవలను గుర్తించి మన పెద్దలైన జానారెడ్డి గారికి మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి, వెంకటరెడ్డి గారికి, మన మిర్యాలగూడ శాసనసభ్యులు బిఎల్ అన్న గారికి అందరికి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నారు. మన మండల నాయకులందరికీ కూడా నా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సందర్భంగా పెద్దలందరికీ కూడా మా మండల పార్టీ పక్షాన అందరి నాయకులకి ఈ ఎంపిక సహకరించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంత పెద్ద మాకు బహుమతి ఇచ్చినందుకు మేము వాళ్ళకి వెళ్ళగా రుణపడి ఉంటామని చెప్పి మేము చెప్పు ముగిస్తున్నాం. కేతావత్ శంకర్ నాయక్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చిన సందర్భంగా పెద్దలు జానారెడ్డి గారికి మరియు మహేష్ కుమార్ గౌడ్ గారికి, రేవంత్ రెడ్డి గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మా గిరిజన బుద్ధు బిడ్డకు ఇన్ని సంవత్సరాలకైనా ఒక మంచి అవకాశం ఇచ్చినందుకు అందరికీ మా మండల తరపున దామరచర్ల మండల, ఉమ్మడి దామరచర్ల మండల ప్రజల పక్షాన శుభాకాంక్షలు తెలుపుతున్నాం. చేనేతలకు ₹1,00,000 రుణమాఫీ చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసిన సందర్భంగా మంగళవారం చేనేత పరిరక్షణ సేవా సమితి సిపిఎస్ ఆధ్వర్యంలో చండూరు మున్సిపల్ చౌరస్తాలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుల చిత్రపటాలకు పాలాభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ కోడి గిరిబాబు, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు, గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడారు. చేనేతలకు ₹1,00,000 రుణమాఫీ చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసిన సందర్భంగా మంగళవారం చేనేత పరిరక్షణ సేవా సమితి సిపిఎస్ ఆధ్వర్యంలో చండూరు మున్సిపల్ చౌరస్తాలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి,
తుమ్మల నాగేశ్వరరావుల చిత్రపటాలకు పాలాభిషేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ కోడి గిరిబాబు, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ చేనేతల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వెళ్తుందని తెలిపారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎప్పటికప్పుడు కృషి చేస్తూ కార్మికులకు అండగా నిలుస్తున్నారని తెలిపారు. భవిష్యత్తులో కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం ప్రధాన కార్యదర్శి కర్నాటి శ్రీనివాసులు, సిపిఎస్ నాయకులు రాపోలు జగదీష్, కార్మిక సంఘం ఉపాధ్యక్షులు జూలూరు వెంకటేశం, బొల్లా వెంకటేశం, చిట్టిపోల్ వెంకటేశం, కోశాధికారి వర్కాల విజయ్, రాపోలు జగదీష్, జిల్లా ప్రధాన కార్యదర్శి దూసా గణేష్, ప్రచార కార్యదర్శి సంగెప్ మల్లేష్, సంగెపు గణపతి, యువజన సంఘం అధ్యక్షుడు గంజి గంగాధర్, గంజి అశోక్, శ్రీకాంత్, రావిరాల రాజు, శివరాజు, ఏషాల మహేష్, చిరందాసు ఆంజనేయులు, సుధాకర్, వీరేశం, సత్తయ్య, శ్రీనాథ్, రాఘవేంద్ర, రవి, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారికి ప్రత్యేక కృతజ్ఞతలు కార్మికులందరి పక్షాన తెలియజేస్తున్నాం. మన గురించి సార్ ఎప్పటికప్పుడు ఆలోచన చేస్తున్నాడు. సంబంధిత మంత్రి, ముఖ్యమంత్రి గారితో మాట్లాడతారు. రానున్న రోజుల్లోనూ మనకు అనేకమైన పథకాలు వచ్చే అవకాశం ఉంది. మన అందరం కూడా ప్రభుత్వానికి చప్పట్ల ద్వారా కృతజ్ఞతలు తెలపాలని తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇతర పెద్దలు కూడా ఎమ్మెల్యే గారికి సన్నిహితంగా ఉన్నారు. ఇంకా కార్మికులు ఏమైనా సమస్యలు ఉన్నా ఎప్పటికప్పుడు మీరు మన చేనేత రుణమాఫీ చేసిన సందర్భంగా మన ముఖ్యమంత్రి గౌరవనీయులు యనమల రేవంత్ రెడ్డి సారు, అలాగే మన అవులి శాఖ మినిస్టర్ అయిన తుమ్మల నాగేశ్వరరావు గారికి, అలాగే మన మునుగోడు ముద్దుబిడ్డ ఎమ్మెల్యే గారి పెద్దలు గౌరవనీయులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మన పద్మశాలి కులపరపరంగా అంటే ఇవాళ కుల బంధువులు అయితేంది, కార్మిక సంఘం అయితేంది, అలాగే మన కర్షక పరిషత్తు అయిన సిపిఎస్ అయితేంది, అందరి తరఫున చండూరు పద్మశాలి కులపరంగా ఈరోజు పాలాభిషేకానికి ఇచ్చేసిన మన తమ్ముడు మిత్రుడు ట్రస్మా జిల్లా అధ్యక్షులు కోటి శ్రీనివాసులు గారికి, అలాగే సిపిఎస్ అధ్యక్షులు మన ప్రభాకర్ గారికి, కార్మిక సంఘం ఉపాధ్యక్షులు మన జూలూరు వెంకటేశం గారికి, ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇలా మనం ఇలా రైతులు అయినా ఏ విధంగా మన తెలంగాణలో ఏ విధంగా ఇబ్బంది పడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ ఏ విధంగా చేసిందో అదే సమస్యలను మన పద్మశాలి కులపరంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవడం, ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యే ట్రిపుల్ ఫండ్ మనకు పద్మశాలి కులానికి అది అమలు చేయడం బడ్జెట్, అదేవిధంగా మన పద్మశాలి ఇవాళ మహిళా దినోత్సవం అయితే మన పద్మశాలి కులపరంగా మన మీటింగ్ పెట్టినప్పుడు సీఎం గారు మన ₹1,00,000 వరకు రుణమాఫీ చేస్తారని ప్రకటించడం ఇలా చాలా ఆశ్చర్యకరం. ఎందుకంటే ఇలా రైతుల తర్వాత ఇలా సమస్యలు ఉన్నదంటే మన పద్మశాలిలే. వాస్తవంగా మన పద్మశాలి అంటే కులవృత్తి మీద ఆధారపడి దాదాపు 70-80% మనం మొగ్గాలు వేసుకొని ఇలా మార్కెట్ పరిస్థితి బాగాలేక ఇలా నూలు కొనుగోలు అవుతుంది, రంగులు అవుతుంది, ప్రతి ఒక్కరు మనం కొనలేక ఇలా మార్కెట్ పరిస్థితి ఏంటంటే మనం చేసే మొగ్గానికి కాపీగా ఇలా మిషనరీ తర్వాత సూరత్ ద్వారా మన కాపీ కొట్టి ఇలా మార్కెట్లో రావడం వల్ల మన బిజినెస్ దెబ్బతిని ఇలా రోడ్ల మీద పడే పరిస్థితి వచ్చింది. ఈ సమస్యలను ప్రభుత్వ దృష్టి తీసుకోగానే ఎమ్మడే ముఖ్యమంత్రి గారు వీళ్ళు కోరికలు న్యాయమైన కోరికలు అని చెప్పి ఇమ్మీడియట్లీ మనకు ₹1,00,000 వరకు రుణమాఫీ చేయడం జరిగింది. వారికి ఇవాళ చండూరు పద్మశాలి సంఘం నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇందాక తమ్ముడు ఒక మాట అన్నట్టు 2 లక్షలు 2.5 ఉదాహరణకు 1,50,000 ఉండుండొచ్చు కొంతమందికి. అదొక డౌట్ వాస్తవంగా. ఎందుకంటే ఇప్పుడు 1,00,000 పైన ఉంటే మన మాఫ్ అవుతుందా? యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఐ పార్టీ కొలనుపాక శాఖ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చెక్క వెంకటేష్ పాల్గొని ప్రసంగించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఐ పార్టీ కొలనుపాక శాఖ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చక్కా వెంకటేష్ పాల్గొని మాట్లాడుతూ కొలనుపాక గ్రామంలో సర్వే నెంబర్ 8లో ప్రభుత్వ భూమి 2 ఎకరాలు ఖాళీగా ఉన్నందున ఆ ప్రభుత్వ భూమిని అర్హులైన నిరుపేద కుటుంబాలకు ఇంటి నివాస స్థలాలను ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని ఏడల పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భవానీ, మౌనిక, పోతు ప్రవీణ్, ఉపేందర్, యాదమ్మ, రవి తదితరులు పాల్గొన్నారు. డబుల్ బెడ్రూమ్ పక్కన 8వ సర్వే నెంబర్లో ప్రభుత్వ ఖాళీ భూమి అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు, అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఇంటి స్థలాలు ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు పోరాడదాం. ఇంటి స్థలాలు వచ్చేంత వరకు పోరాడదాం. ఇంటి స్థలాలు వచ్చేంత వరకు ఆదుకోవాలి అర్హులైన నిరుపేదని ప్రభుత్వము. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం గ్రామం కొలెంపాకలో ప్రభుత్వ భూమి డబుల్ బెడ్రూమ్ పక్కన సర్వే నెంబర్ 8లో ఖాళీగా ఉన్నది 2 ఎకరాల భూమి. ఆ 2 ఎకరాల భూమి పైన అర్హులైన నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని గత నెల నుండి ఈ పోరాటాలు కొనసాగుతూ ఉన్నాయి. దాదాపు ఈ పోరాటంలో కలెక్టర్ని కలిశాము, తహసీల్దార్ కలిశాము, ఇంకా తత్తిమ అధికారులను కూడా కలవడం జరిగింది. ఆ భూమి పైన ఎర్ర జెండాలతోటి పొయ్యి జెండాలు నాటి గుడిసెలేసుకోవడం కూడా జరిగింది. ఇక్కడ ఈ టెంట్ కింద ఉన్న సోదరిమణులందరూ కూడా ఇంటి స్థలాలు లేని వాళ్ళు, నిరుపేద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు. ఈనాడు కూడా ఈరోజు కూడా దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటుతున్నా ఇవాళ అద్దె కిరాయికుంటున్న పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అద్దెకుంటా ఉన్నారు. ఇవాళ ఒక్కొక్క ఇండ్లలో రూములలో 3-4 ఉన్నారు. పండుకోవడానికైనా తలదాచుకోవడానికైనా పిల్లలను ఆడిపేయడానికైనా చిన్న రూములు ఉన్నాయి. ఇబ్బందులు పడుతూ ఉన్న పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఆనాడు ప్రభుత్వం కేసీఆర్ గారు అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, అందరికీ దళిత బంధు ఇస్తాం, అందరిని ఆదుకుంటామని చెప్పాడు. 2 టర్ములు ప్రజలను ముందిచ్చి ప్రజలను ఇబ్బంది పెట్టి ఓట్లేసుకున్న తర్వాత గద్దెనెక్కినాక ప్రజలకు ఇచ్చిన మాట మర్చిపోయి ఈనాడు ప్రభుత్వం నుండి దిగిపోవడం జరిగింది. అయినా కేసీఆర్ ఇవ్వవలసిన అవసరం ఉంటే దాని పక్కనే డబుల్ బెడ్రూము తక్కువ కట్టి షాట్ల తౌడు పోసి కుక్కలకి ఎగబట్టించినట్టు ప్రభుత్వాలు పాలకులు అనుసరిస్తున్న విధానాలు చూస్తుంటే సిగ్గు అనిపిస్తూ ఉంది. ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి మేము మద్దతు చేశాము. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో మేము కూడా ఓట్లేపించాం. కానీ కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు మేము ఏమడుగుతున్నామంటే నేను చెప్తా ఉన్నాం. ఎంఆర్ఓ గారు కూడా ఏమంటుండంటే మీరు ఎట్లా పోతారు, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి కదా, ప్రభుత్వమే పంచాలి కదా అంటా ఉన్నాడు. మేము అయ్యా ప్రభుత్వం పంచాలని చెప్పాము, అనేక సార్లు కలిసాము, కాగితాలు ఇచ్చాము, అనేక సార్లు చెప్పాము. అయినా చెప్పిన మాట చెప్పకుండా పక్కకు పెట్టి ఇవాళ ఒర్రి ఆలు పోతే వండుక తిన మేం పోతామని ఆలోచనతో ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఇక్కడ ఎంఆర్ఓ గారు కూడా చెప్తా ఉన్నాం, పేదవాళ్ళకి ఇంటి ఇవ్వండి, జాగలు ఇవ్వండి, ఇందిరమ్మ ఇల్లు మంజూరు పెట్టుకుంటారు, నిర్మించుకుంటారు, మామిడాకులు పెట్టుకొని ఇళ్ళలో పోతారు. తిన్నదో రెక్కడితోటి కుటుంబాలు ఇవాళ 2 పూటల భోజనం తినే ఆపదు. ఈ పోరాటం ఆలోచన చేస్తాం. ఆ కొలెంపాక కోటి లింగాలు ప్రపంచంలో కొలెంపాక అంటేనే దేవస్థానం ఉన్న కొలెంపాక. ఆ కొలెంపాకలో ఆరుట్ల రామచంద్రరెడ్డి, కమలాదేవి నడిచిన నేల. సాయుధ పోరాటంలో ఒక చేత పెన్ను మరొక చేత గన్ను పట్టిన కొట్లాడిన గ్రామంలో ఈ భూ పోరాటం నడుస్తుందంటే అది పెద్ద పోరాటం అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా ఎంఆర్ఓ గారికి ఇప్పుడు వినత పత్రం ఇస్తాం. ఇచ్చిన తర్వాత ఏడి చూస్తాం, 2 రోజులు 3 రోజులు చూస్తాం, 4 రోజులు చూస్తాం. తరువాత ఏమి సమాచారం రాకపోతే, ఏమి స్పందన లేకపోతే, ఏమి యాక్షన్ లేకపోతే మళ్ళీ భూముల మీద పోతాం, మళ్ళీ గుడిసెలేస్తాం, అక్కడనే వండుకుంటాం, అక్కడనే ఉంటాం. కేసులు పెట్టినా ఏ ఇబ్బంది పెట్టినా జైలు పోవడానికైనా సిద్ధం ఉన్నాం. అందుకోసమని సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో హెడ్లైన్స్ మరోసారి. నల్గొండ జిల్లాలలో ఆయా ప్రాజెక్టుల కింద సాగు చేస్తున్న పంటలకు సాగునీరు అందించేందుకు ఎలాంటి ఇబ్బందులు లేదన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి.
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన కార్యాలయంలో ఈవో భాస్కర్ రావుతో గొడవకు దిగిన డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ కార్యకర్తలు. కటకటాల పాలైన వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలు. రోడ్డు బ్రిడ్జీల నిర్మాణం చేపట్టిన ప్రజల ప్రాణాలను కాపాడాలన్న సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ. ఎల్ఆర్ఎస్ పై విస్తృతంగా ప్రచారం చేయాలన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో వైభవంగా శ్రీ పుష్పయాగం. గరుడాద్రి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నూతన పిఎస్టీల ఎన్నిక. గ్రూప్ 1లో ఫలితాలలో హుజూర్ నగర్ ఎంఆర్ఓకు 488 మార్కులు. ఆలేరు గ్రామంలో తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్న గ్రామ ప్రజలు. కేతావత్ శంకర్ నాయక్ ని ఎమ్మెల్సీగా కావడానికి చక్రం తిప్పిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు పుందూరు జానారెడ్డికి ధన్యవాదాలు తెలియజేసిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజుల శ్రీనివాస్. సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రుల చిత్రపటానికి పాలాభిషేకం. ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఐ పార్టీ కొరణపాక శాఖ ఆధ్వర్యంలో ధర్నా. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.